బాత్రూమ్ బల్బ్ హోల్డర్లో సీక్రెట్ కెమెరా అమర్చి వివాహిత స్నానం చేస్తోన్న దృశ్యాలను రికార్డ్ చేశారు. ఎస్, మీరు వింటోంది నిజమే. బాధితురాలి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ప్రైవేట్ ఉద్యోగంలో ఉండే ఓ వివాహిత జవహర్ నగర్లోని అశోక్ యాదవ్కు చెందిన ఇంట్లో తన భర్తతో నివసిస్తోంది. అయితే ఈ నెల 4న బాత్రూంలోని విద్యుత్ బల్బ్ పని చేయడం లేదు అంటూ ఆమె ఇంటి యజమాని అశోక్ యాదవ్కి చెప్పింది. అతను తన ఎలక్ట్రీషియన్ ద్వారా బల్బ్ రిపేర్ చేయిస్తా అన్నాడు. ఈ నెల 13వ తేదీన బాత్రూంలోని బల్బ్ హోల్డర్ నుండి స్క్రూ ఒకటి కింద పడిపోయిందని ఆమె భర్త గమనించి దానిని అక్కడ పరిశీలించాడు. అయితే లోపల లైట్ వెలిగించినప్పుడు హోల్డర్ లోపల కెమెరా ఉంది అని గుర్తించి ఇంటి యజమాని అశోక్ యాదవ్కి విషయాన్ని చెప్పారు. ఎలక్ట్రీషియనే ఈ పని చేశాడు అంటూ ఆ జంటకు చెప్పాడు ఆయన. అయితే అతన్ని అడగాలి అంటూ వారు కోరారు, కానీ ఇంటి యజమాని దానికి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. కేసు పెడితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తనని హాని కూడా చేస్తారు అని అంటూ కూడా ఇంటి యజమాని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎలక్ట్రీషియన్ ఇంటి యజమానిపై అనుమానాలు తలెత్తాయి ఇద్దరికి కూడా. దీంతో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఈ మొత్తం వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంటి యజమాని అశోక్ యాదవ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటూ కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఎస్, మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఇప్పటి వరకు షోరూమ్స్ కావచ్చు, లేకపోతే సీక్రెట్ కెమెరాస్ అమర్చిన ప్లేసెస్ లో డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు ఇలాంటి వాటి మీద మనం ప్రత్యేకంగా క్యాంపెయిన్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇంట్లో ఏకంగా రెంట్కి ఇస్తున్న వాళ్ళకే బల్బ్స్ హోల్డర్స్లో పెట్టారు, కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నారు. ప్రధానంగా అనుమానం ఎక్కడొచ్చింది, అలాగే భార్యాభర్తలు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్ సుమతి, ఇప్పటి వరకు మనం షాపింగ్ మాల్స్లోను అదేవిధంగా పెద్ద పెద్ద మాల్స్లలో సీసీటీవీ కెమెరాస్ అంటే ముఖ్యంగా సీక్రెట్ కెమెరాస్ ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు తెలుసు. అయితే తాజాగా ఓ ఇంట్లోని బాత్రూంలో కూడా సీక్రెట్ సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేయడం ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్పాలి. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీకి సంబంధించిన ఓ ఇంట్లోని అంటే అశోక్ యాదవ్ అనే సంబంధించిన ఇంట్లో అంటే బిల్డింగ్ ఓనర్కి సంబంధించిన బిల్డింగ్లోని ఇద్దరు దంపతులు ఈ ఇంట్లో సంవత్సరం నుంచి కూడా రెండుకుంటున్నారు. ఈ ఇంట్లోనే ప్రెజెంట్ మీకు చూపిస్తున్న ఇంట్లోనే బాత్రూంలో సీక్రెట్ సీసీ కెమెరా ఒక బల్బ్ హోల్డర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బల్బ్ హోల్డర్ కూడా బాత్రూంలో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి గత అంటే అక్టోబర్ 4వ తారీఖున బల్బ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి హోల్డర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వివాహిత అయినటువంటి మహిళ ఓనర్కి చెప్పడం జరిగింది. చెప్పిన అనంతరం ఓనర్ ఒక చింటూ అనే ఎలక్ట్రీషియన్ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన అనంతరం ఆ చింటూ ఆ హోల్డర్ని కూడా ఏర్పాటు చేశాడు బాత్రూంలో. హోల్డర్ని ఏర్పాటు చేసిన తర్వాత 13వ తారీఖున అంటే మండే రోజున ఈ ఘటనకి సంబంధించి ఆ హోల్డర్ ఏదైతే ఉందో ఆ హోల్డర్కి సంబంధించి ఒకే స్క్రూని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఆ హోల్డర్ చుట్టూ కూడా వైట్ ప్లాస్టర్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వైట్ ప్లాస్టర్ మొత్తం కూడా గమ్ వెళ్ళిపోయిన తర్వాత గమ్ ఊడిపోవడంతో వైట్ ప్లాస్టర్ అనేది బయటికి రావడం జరిగింది. స్క్రూతో సహా మొత్తం హోల్డర్ అనేది బయటకు ఊడిపడింది. ఊడిపోయిన అనంతరం ఏంటా అని అనుమానం వచ్చి భర్త చూడడంతో బాత్రూంలో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు, ఆశ్చర్యపోయాడు. దాంట్లో ఆ సీసీ కెమెరా సంబంధించి సీక్రెట్ కెమెరా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్లాస్టర్ ఏర్పాటు చేసిన రోజే ఆయనకి అనుమానం వచ్చింది, ఎందుకని ప్లాస్టర్ ఏర్పాటు చేశాడని. కానీ దానికి సంబంధించి ఎలాంటి సమస్య లేదు కదా అని చెప్పేసి వదిలేశాడు. కానీ ఏదైతే ఆ రోజు అంటే మండే రోజు 13వ తారీఖున ఈ హోల్డర్ ఊడిపడడం, ఆ తర్వాత సీక్రెట్ సీసీ కెమెరా అనేది బయటికి రావడంతో ఒకసారిగా ఆశ్చర్యపోయిన భర్త వెంటనే ఓనర్కి చెప్పడం జరిగింది. ఓనర్కి చెప్పిన తర్వాత ఓనర్ ఇంటికి వచ్చి ఆ బాత్రూంలో ఉన్నటువంటి హోల్డర్ని కూడా తీసుకెళ్ళాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనకు అనుమానం వ్యక్తం చేసే విధంగా అయితే వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఓనర్కి సంబంధించి మాత్రం భర్త ఎప్పుడైతే కంప్లైంట్ చేశాడో కంప్లైంట్ చేసిన తర్వాత ఓనర్ ఆ హోల్డర్ని తీసుకెళ్లడం జరిగింది. ఆ హోల్డర్లోని సీసీ కెమెరాకి సంబంధించి అంటే సీక్రెట్ కెమెరాని చూసి చెక్ చేసి అందులో ఉన్న చిప్ను కూడా ఫార్మట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో ఏమీ లేదని చెప్పేసి అంటే మనము ఆ భర్తతోటి వివాహితతోటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మీడియా ముందుకు రావడానికి ఆలోచిస్తున్న నేపథ్యంలోనే ప్రైవసీ నేపథ్యంలో మనతోటి ఆఫ్ ది రికార్డ్ మాట్లాడిన అనంతరం దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఓనరే దీంట్లో కీలక పాత్ర పోషించాడని చెప్పేసి అనుమానం రావడంతో ఇప్పుడు అశోక్ యాదవ్ కి సంబంధించిన ఇల్లు అది ఒకరికే రెంట్కి ఇచ్చారా, ఇంకా చాలా పోర్షన్స్ ఉన్నాయా? ఎస్, ఇక్కడ G+2 బిల్డింగ్ అయితే ఇది మనకు సంబంధించి చూస్తే ఇది ప్రెసెంట్ ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉన్నాము. ఈ ఫ్లోర్లోనే దాదాపు అంటే G+2 బిల్డింగ్ ఇది
పోర్షన్స్ కూడా 3 పోర్షన్స్ ఒక బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో అయితే ఉన్నాయి. అదే ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా ఇదే విధంగా కూడా పోర్షన్లు ఏర్పాటు చేశారు. అంటే దీనికి సంబంధించి పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే సంవత్సరం నుంచి వీళ్ళు ఇక్కడ రెంట్ కొంటున్నారు, వివాహిత అయినటువంటి మహిళ ప్రైవేట్ జాబ్ చేస్తుంది, అదేవిధంగా భర్త కూడా ఇక్కడే కింద పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఓనర్కి సంబంధించి తనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనంతరం చింటూకి నేను కాల్ చేశాను, కాల్ చేస్తే తను ప్రెజెంట్ అందుబాటులో లేడని చెప్పేసి ఓనర్ భర్తకి చెప్పడం జరిగింది. భర్తకి చెప్పిన తర్వాత తనకి అనుమానం వచ్చింది. అంటే చింటూకి సంబంధించి ఎందుకని తిను బుకాయిస్తున్నాడు, చెప్పడం లేదు, తను హెల్త్ బాగాలేదని చెప్పేసి కరీంనగర్ వెళ్ళిందని చెప్పేసి ఓనర్ చెప్తున్నాడు అని చెప్పేసి 2 రోజులు కంప్లైంట్ ఇవ్వకుండా ఆగండి ఇప్పుడు అన్ని పోర్షన్స్ ఉన్నాయి. ఈ ఒక రెంట్ కి ఇచ్చిన దాంట్లో హోల్డర్లో బల్బ్లో ఉంది, మిగిలిన పోర్షన్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైనా అలర్ట్ అయ్యారా? వీళ్ళు వాళ్ళతోటి చెప్పారా? మీరు వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? ఎందుకంటే మిగిలిన 4 పోర్షన్స్ కూడా ఉన్నాయి, చెప్పలేము ఎక్కడ ఏమున్నాయో, ఎప్పుడు ఎవరెక్కడ పెట్టారో. ప్రెసెంట్ ఇప్పటికి సంబంధించి అయితే సంవత్సరం నుంచి వీళ్ళు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి మాత్రం పక్కన వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఎక్కడ కూడా మాకు అలాంటి సమస్య రాలేదు, ఇప్పటివరకు అయితే అలాంటివి ఏమీ జరగలేదని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి, అంటే అక్కడ ఇక్కడే నివాసం ఉంటున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ వీళ్ళకి మాత్రం ఎవరైతే ప్రైవేట్గా జాబ్ చేస్తున్నారో మహిళ ఉన్నారో దాంట్లో వాళ్ళ ఇంట్లో బల్బ్ అనేది ప్రాబ్లం రావడంతో దాన్నే అదునుగా చేసుకొని ఓనర్ ఇలాంటి ఘటనకు పాల్పడ్డాడని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా ఓనర్కి ఎప్పుడైతే ఈ భర్త ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, ఇచ్చిన వెంటనే చింటూకి సంబంధించి కూడా కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి షీ టీమ్ని అప్రోచ్ అవుతానని చెప్పేసి భర్త చెప్పడం జరిగింది మహిళ ద్వారా. అయితే ఎప్పుడైతే చెప్పాలి అనుకున్నారో చెప్పిన అనంతరం నేను చింటూతోటి మాట్లాడాను, చింటూ ఇప్పుడు అందుబాటులో లేడు, ప్రెజెంట్ కరీంనగర్ వెళ్ళాడని చెప్పేసి బుకాయిస్తూ వస్తున్నాడని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే చెప్పిన అనంతరం వాళ్ళకి అనుమానం రావడంతో 2 రోజులు ఆగారు. ఆగిన తర్వాత 13వ తారీఖు వెంటనే 2 రోజులు ఆగి కంప్లైంట్ ఈ పోర్షన్ లో బాత్రూమ్ హోల్డర్ బల్బ్ లో చిప్ పెట్టారు. ఎస్, అయితే మిగిలిన పోర్షన్స్ వాళ్ళు అలర్ట్ అయ్యారా? వాళ్ళు ఎందుకంటే ఇది నిజంగా భయపడాల్సిన విషయం, ఎక్కడైనా పెట్టే ఆస్కారం ఉంటుంది. ఆయనకు సంబంధించిన పోర్షన్సే అవన్నీ కూడా. అలాగే ఎలక్ట్రీషియన్ ఎక్కడైతే పనిచేసిన ఆ షాప్ ఓనర్తో ఏమైనా మాట్లాడారా? ఎస్, ఎలక్ట్రీషియన్కి సంబంధించి అతను సికింద్రాబాద్లో ఉంటున్నాడని కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే అతను పరారీలో ఉన్నాడు. మీరు చెప్పినట్టుగా కూడా ప్రతి పోర్షన్లో కూడా మనం చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి కూడా మనం వివరాలు కూడా సేకరించాం. అంటే ఇప్పటివరకు కూడా మాకు అలాంటి ఏమీ బల్బుల ఇష్యూలు కావచ్చు, హోల్డర్స్ ఇష్యూ కావచ్చు, ఏమీ రాలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే ఎప్పుడైతే ఈయనకి చూడాలి అన్న ఆలోచన వచ్చిందో, మరి ఏం ఆలోచన వచ్చిందో కానీ తెలియదు. కానీ మహిళకి సంబంధించి మాత్రం వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ మనకు చెప్తున్న వివరాల ప్రకారము ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చిందో, ఇష్యూ వచ్చిన అనంతరం మొత్తం ఓనరే చూసుకుంటూ మాట్లాడాడని చెప్పేసి, మాట్లాడిన అనంతరం అంటే ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చిందో, ఇష్యూ వచ్చిన తర్వాత ఎలక్ట్రీషియన్ తోటి మాట్లాడాడని చెప్పేసి ఎలక్ట్రీషియన్ తోటి మాట్లాడి వీళ్ళిద్దరు కూడా ఆ రోజు లేరు. అంటే ఈ భర్త కావచ్చు, మహిళ కావచ్చు, భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ రోజు లేకపోవడంతో తాళం ఓనర్కి ఇచ్చేసి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత అంటే ఎప్పుడైతే వెళ్ళారో మధ్యాహ్నం సమయంలో చింటూ అనే వ్యక్తిని పిలవడం జరిగింది. ఎలక్ట్రీషియన్ ని పిలిచిన తర్వాత ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆ హోల్డర్ ని బిగించడం జరిగింది. స్వయంగా ఓనరే ఆ బల్బుని బిగించి కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే బిగించి వెళ్ళారో తర్వాత వచ్చి చూసుకుంటే ఆ బల్బుకి మొత్తం కూడా హోల్డర్ కి ప్లాస్టర్ అంటించి ఉండడం, ఒక స్క్రూని ఏర్పాటు చేయడం, ఒక్కటే స్క్రూని ఏర్పాటు చేశాడు. అంటే సీసీ కెమెరాకి సంబంధించి అంటే ముఖ్యంగా ఈ సీక్రెట్ సీసీ కెమెరాలు అన్ని కూడా చాలా చిన్నగా ఉంటాయి. అంటే చిన్న హోల్స్లలో నుంచి మనం చూసే విధంగా ఈ సీసీ కెమెరాస్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఒకటే స్క్రూని ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన హోల్స్ అన్ని కూడా వదిలేసి ప్లాస్టర్ తోటి కవర్ చేశారు. అంటే కింద పడకుండా ప్లాస్టర్ తోటి కవర్ చేయడం తోటి సమస్య అనేది లేదు అని కూడా ఇంటికి సంబంధించిన భర్త కూడా ఆలోచించాడు. అంటే ఆలోచించిన అనంతరం 13వ తారీఖున అది ఒక్కసారిగా కింద పడిన అనంతరం ఓనర్ కి ఇన్ఫార్మ్ చేసిన అనంతరం దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసినా? ఎందుకంటే అరెస్ట్ చేశారు ప్రస్తుతం పోలీసులు, కానీ అసలు ఏంటి ఆయన నేపథ్యం ఏంటి? అశోక్ యాదవ్ ఇదే బిల్డింగ్ సంబంధించి ఓనర్గా ఉన్నాడు. అయితే ఈ బిల్డింగ్లో తను ఉండడు, పక్కనే ఈ మధురా నగర్కి సంబంధించి జవహర్ నగర్కి సంబంధించి పక్కనే ఉంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించి కూడా మనకి ఆఫ్ ది రికార్డు ఈ భర్త ఎవరైతే ఉన్నారో అంటే వివాహిత ఎవరైతే కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారో బాధితులు, వాళ్ళకి థ్రెటన్ ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే ఈయన మీద కంప్లైంట్ చేశారో, ఈయన మీద మాకు అనుమానం ఉందని చెప్పడం జరిగిందో, చెప్పిన వెంటనే అతను అదుపులోకి తీసుకున్నారు, అతన్ని అరెస్ట్ చేశారు, వివరాలు
కూడా సేకరిస్తున్న అనంతరం ఈయనకు సంబంధించి వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన దగ్గరి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఫోన్ చేసి మాకు బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా ఈ బాధితులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మేము మీడియా ముందుకు రావడానికి ఆలోచిస్తున్నామని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇలాంటి ఘటన అనేది ప్రెజెంట్ చోటు చేసుకోవడం అనేది యావత్ అంటే హైదరాబాద్ వ్యాప్తంగా ప్రైవసీ వాళ్ళని మనం బలవంతంగా మనం ఎప్పుడు మీడియా ముందుకు తీసాం. కాకపోతే ఇప్పుడు అలర్ట్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటికి రెంట్కి వెళ్ళాలి అని అంటే, ఒకవేళ రెంట్కి తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క హోల్డర్ని, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా చెక్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ బాత్రూంలో బల్బ్ హోల్డర్లో చిన్న కెమెరాలు పెట్టడం కావచ్చు, ఇంకా అభద్రతా భావం ఎక్కువైపోతుంది. పోలీసులు ఒకటే సూచిస్తున్నారు, ఎవరైనా సరే రెంట్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని సూచనలు పాటించాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సుమిత. ముఖ్యంగా ఏంటి అని అంటే, ఎవరైనా సరే ఇంట్లోకి జాయిన్ అయినప్పుడు మీకు సంబంధించిన ఎలక్ట్రీషియన్లని, మీకు దగ్గరగా మీకు ఎవరైతే పరిచయం ఉన్నారో వాళ్ళని మాత్రమే పిలిపించుకొని పనులు చేయించుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఓనర్ తోటి పర్సనల్ విషయాలకు సంబంధించి కావచ్చు, బాత్రూమ్ సంబంధించి కావచ్చు, ఏదైనా పర్సనల్ థింగ్స్కి సంబంధించి కావచ్చు, మీ పర్సనల్కి సంబంధించిన వ్యక్తులతోనే అప్రోచ్ అయ్యి వాళ్ళతోనే పనులు చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి, ఓనర్లతోటి మాత్రం ఎప్పుడు అప్రోచ్ అవ్వకూడదని చెప్పేసి కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సహజంగా రెంట్ కు వెళ్ళేటప్పుడు మనం ఏం చూస్తాం, ఫ్యాన్స్ ఉన్నాయా, ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉందా, అన్ని మొత్తం అంతా ఫర్నిచర్ అంతా ఉందా, ఓకే నాకేం సంబంధం లేదు, నేను జస్ట్ జాయిన్ అయిపోతే సరిపోతుంది అని అనుకుంటాం. ఎందుకంటే ఓనరే అన్ని ఫిట్ చేసి ఉంటాడు. కానీ ఇంత కీన్గా ప్రతి ఒక్క హోల్డర్ని కూడా చెక్ చేయడం అంటే అది అందరికీ సాధ్యమయ్యే పనేనా? మీరు చెప్పినట్టుగా అందుకే మనం కూడా ఆలోచించి ఓనర్లకు సంబంధించి కావచ్చు, ఇంటికి ఎవరైతే అద్దెకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకటే గమనించాలి అని చెప్పేసి అయితే ప్రెసెంట్ మనం మీడియా ముఖంగా కావచ్చు, అదేవిధంగా పోలీసులు సూచిస్తున్న ప్రకారం ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే పోర్షన్లో వీళ్ళు ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఇంట్లోకి అద్దెకు వచ్చే ముందే మొత్తం పూర్తిగా చెక్ చేసుకొని ఎలక్ట్రీషియన్ని పిలిపించుకొని ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా, దీనికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు మనకి అభద్రతా భావం అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని హోల్డర్స్ కావచ్చు, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి స్విచ్ బోర్డ్స్ కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కడైతే హోటల్స్లలో ఇప్పుడు ప్రెసెంట్ మనకు నడుస్తున్న ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రెసెంట్ ఈ విధంగా వ్యవహరిస్తే మంచిదని చెప్పేసి కూడా ఓనర్లు రెంట్కుంటున్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ బిల్డింగే కాదు, ఇలాంటి బిల్డింగ్లలో రెంట్కి ఎవరైతే ఉంటున్నారో ఆ రెంట్కుంటున్న వ్యక్తులంతా కూడా, రెంటెడ్కి సంబంధించిన వ్యక్తులు కూడా జాగ్రత్తలు పాటిస్తే మంచిదని అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు తాజాగా ఇప్పుడు రావడం అనేది ఒక సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే అశోక్ యాదవ్ కి సంబంధించి మాత్రం ప్రెసెంట్ మధురానగర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. తనకు సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తున్నారు. అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే క్వశ్చన్లు కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఎలక్ట్రీషియన్ కి సంబంధించి మాత్రం చింటూ కోసం గాలింపు చర్యలు అయితే వేగవంతం చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మాత్రం యావత్ హైదరాబాద్ కి సంబంధించిన ఎవరైతే ఇంట్లో రెంట్కుంటారు అంటే బిల్డింగ్లలో రెంట్కుంటున్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పేసి అయితే పోలీసులు సూచిస్తున్నారు. రైట్ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మొత్తానికి టెనెంట్స్ అందరూ కూడా పారా హుషార్, ఎందుకంటే తాము దిగబోయే ఇళ్లలో ఎంత భద్రత ఉంది అన్నది ఈ విషయం మనకు తేటతెల్లం చేస్తోంది. ప్రస్తుతం మధురా నగర్లో జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకి గురి చేస్తోందని చెప్పాలి. బాత్రూంలో సీక్రెట్గా ఒక కెమెరాని అమర్చారు. ఆ ఇంటి ఓనర్ ఒక డౌట్ రావడంతో దాన్ని కంప్లైంట్ రూపంలో ఇక్కడ ఇచ్చారు మధురానగర్లో. ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆ ఇంటి ఓనర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి ఓనర్ పనా లేకపోతే ఎలక్ట్రీషియన్ చేశాడా ఈ పని అన్న దానిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇంటికి రెంట్కి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటు పోలీసులు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. సీక్రెట్ కెమెరాస్ అన్నవి ప్రొఫెషనల్గా కొన్ని పర్పస్ కోసం వాడుతూ ఉంటారు, కానీ ఇలా పక్క దారులు పడుతున్నాయి. ప్రస్తుతం సాంకేతికంగా ఇలాగా పక్కదారులు పడుతున్నప్పటికీ పోలీసులు అలర్ట్గా ఉండాలంటున్నారు. అలాగే ప్రతి ఒక్క పౌరుడు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం మధురానగర్లో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం షాక్కి గురి చేస్తుందనే చెప్పాలి. అక్కడ కెమెరా అమర్చారు, అది కూడా బాత్రూంలో. ఒక జంట ఉంటూ ఉన్నారు ఆ ఇంట్లో రెంట్కి. ప్రస్తుతం వాళ్ళకి డౌట్ రావడంతో కేసు నమోదైంది. అసలు అక్కడ కెమెరాలో షూట్ ఏమైనా జరిగిందా